హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో త్వరలో రాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఇది కల్పిత కథన లేకపోతే చారిత్రక అంశం అనే విషయాన్ని గురించి క్లియర్ కట్గా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు ఈ వీడియో చూడడం కన్నా ముందు నేను విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఆ సామ్రాజ్య స్థాపకుడైన హరిహర బుక్కరాయలకు సంబంధించి నేను ఒక వీడియో చేసిన. ముందు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. అయితే వీడియోలోకి వెళ్తే కనుక ఈ హరిహర వీరమల్లు సినిమా అనేది చారిత్రక అంశమా లేకపోతే కల్పిత కథన అనే విషయాన్ని మనం పరిశీలిస్తే ఈ సినిమా మనకి కల్పితంగానూ కనిపిస్తుంది, చారిత్రక అంశంగాను కూడా కనిపిస్తుంది. అయితే కల్పితంగా ఏ విధంగా అనిపిస్తుంది, రెండవది చారిత్రక ఆధారంగా ఏ విధంగా అనిపిస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తే కనుక ముందుగా కల్పితంగా కనపడడానికి గల కారణాలు ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటి కారణము టైటిల్ విషయాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ హరిహర వీరమల్లుని టైటిల్ ఉంది. అయితే ఈ వీరమల్లు అన్న వర్డ్ మనకు చరిత్రలో అయితే కనిపిస్తలేదు. అంటే నేను సెర్చ్ చేసిన చాలా మటుకు ఈ వీరమల్లు అన్న వర్డ్తోనైతే ఎక్కడ చరిత్రకారులో మనకు చరిత్రలో కనిపిస్తలేరు. హరిహర బుక్కరాయలు అన్న దాని మీద అయితే మనకు విజయనగర స్థాపకుడు అని ఉంది. ఈ వీరమల్లు అనేది ఎవరో తెలియట్లేదు. అంటే ఇది ఏమైనా కల్పిత పాత్రనా లేకపోతే ఈ హరిహర బుక్కరాయల్ని విజయనగర సామ్రాజ్యంలో అంటే కన్నడ భాషలో కనుక వీరమల్లుని పిలుసా లేకపోతే వేరే పేరు ఏమైనా ఉందా అనేది తెలియదు. కాబట్టి ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇది మనము కల్పితం అని చెప్పడానికి ఇది ఒక అంశం. అయితే ఈ సినిమా కల్పితం అని చెప్పడానికి రెండవ కారణం ఏంటంటే కనుక మనం టీజర్ని పరిశీలిస్తే మధ్యలో ఒక వ్యక్తి అంటే వాయిస్ ఓవర్ ఇచ్చిన వ్యక్తి ఏమంటారంటే మొఘల్ చక్రవర్తి దోసుకుంటా అన్నమాట మాట్లాడిండు. మొఘల్ చక్రవర్తి అన్న మాట మాట్లాడింది కాబట్టి ఇక్కడ మనకు విజయనగర సామ్రాజ్యం ప్రారంభమయ్యేది 1336లో ప్రారంభమైతే 1646 వరకు ఉంటుంది విజయనగర సామ్రాజ్యం. అయితే మొఘల్ చక్రవర్తుల యొక్క పాలన ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి 1526లో ప్రారంభమయ్యి 1761 వరకు ఉంటుంది. అయితే ఇక్కడ హరిహర బుక్కరాయలకు సంబంధించిన జీవిత కథాంశమే సినిమాగా తెరకెక్కితే కనుక అసలు ఆయన టైం పీరియడ్లో మొఘల్ సామ్రాజ్యం అనేది లేనే లేదు. అంటే ఆయన 1336 నుంచి 1356 వరకు విజయనగరానికి రాజుగా ఉంటాడు. అయితే మనకు మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైంది 1526లో. దాదాపు 170 ఇయర్స్ మనకి గ్యాప్ కనిపిస్తుంది. కాబట్టి ఇది కల్పితం అని చెప్పడానికి ఇది ఒక రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే కనుక చార్మినార్ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకు చార్మినార్ కన్స్ట్రక్షన్ అయిందే 1591లో. ఇక్కడ మనకు హరిహర బుక్కరాయలు ఉండేది 1336 నుంచి 1356 మధ్యలో. కాబట్టి ఇది కూడా ఒక డిస్టర్బెన్స్గా అంటే ఇది ఒక కల్పితం అని చెప్పడానికి ఇది ఒక పాయింట్. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే మనకు సినిమా అనేది 2 పార్ట్స్లో వస్తుంది. 2 పార్ట్స్ 3 పార్ట్స్ మనకు కన్ఫర్మ్ అయితే లేదు. ప్రజెంట్ ఉన్న ట్రైలర్ ప్రకారం అయితే పార్ట్ 1 అన్న మాట అయితే మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే హరిహర వీరమల్లుకు అంటే హరిహర బుక్కరాయలని ఆయన రాజ్యస్థాపన చేసిందని, ఆయన రాజ్యస్థాపన చేసిన తర్వాత విజయనగర సామ్రాజ్యం విస్తరించిందని, అందులో గొప్ప గొప్ప రాజులు వచ్చినాయి కాబట్టి అందులో ఏదో ఒక రాజుకు ఈ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చేసింది ఏమన్నా డౌట్ ఉంది. అంటే డియర్ రోల్ గిట్లా చేసి ఉండొచ్చు, చెప్పలేం. ఆ విషయాన్ని మనం చెప్పలేం. ఒకవేళ అలా చేస్తే కనుక ఈ టైం లైన్కి అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన అంటే పర్టికులర్గా హరిహర బుక్కరాయల్ని బేస్ చేసుకుంటే కనుక ఇది కల్పితం అని చెప్పొచ్చు. విజయనగర సామ్రాజ్యంతో లింకు చేసి విజయనగర రాజులు ఎవరైనా లింకు చేస్తే కనుక ఈ టైం లైన్ మ్యాచ్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇది సినిమాలో మా డైరెక్టర్ ఏ విధంగా ప్రజెంట్ చేసినో మనకు తెలియదు. మనకు ముందు అప్డేట్స్ వస్తే కనుక మనకి ఇంకా కొన్ని విషయాలు అర్థమవుతాయి. అయితే ఇది చారిత్రక గాథని అని చెప్పడానికి ఉన్న ఆధారాలు ఏంటంటే కనుక పోస్టర్ విషయాన్ని పరిశీలిస్తే మనకు ధర్మం కోసం యుద్ధమని పోస్టర్ రిలీజ్ చేసిండు. ఇక్కడ మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నప్పుడు హరిహర బుక్కరాయలు ఇస్లాం మతంలోకి మారి దాని తర్వాత హిందూ మతంలోకి వచ్చి రాజ్యస్థాపన చేసినామని చెప్పినాం కదా. అక్కడ ధర్మం అంటే సనాతన ధర్మం కోసం యుద్ధం చేసినమాట పోస్టర్లో ఇండైరెక్ట్గా చెప్పిన మనం అర్థం చేసుకోవచ్చు. రెండో పాయింట్ మాట వినాలి సాంగ్ని అబ్జర్వ్ చేస్తే కనుక మనము హరిహర బుక్కరాయలకి సంబంధించిన జీవితంలో ఆయన కంపాలి రాజ్యాన్ని మొహమ్మద్ బిన్ తుగ్లక్ జయించిన తర్వాత వాడిని బందీలుగా తీసుకుని ఢిల్లీకి వెళ్తున్న సమయంలో మనకు అక్కడ ఒక గాలివానస్ అని చెప్పుకున్నాం కదా. అక్కడ ఆ సన్నివేశాన్ని మనకు మాట వినాలి సాంగ్లో చూపిస్తుండు. అంటే అక్కడ కొంతమంది సైనికులు ఉండడం, వాళ్ళు ఇస్లాం వేషధారణలో ఉండడము, పవన్ కళ్యాణ్ ఉండడము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాని తర్వాత వేజెస్ ఏ వార్ ఫర్ జస్టిస్ అన్న ట్యాగ్ లైన్తో మనకు ట్రైలర్ కనిపిస్తుంది. అంటే న్యాయం కోసం యుద్ధం చేస్తారన్నమాట మాట్లాడుతుండు. అంటే ఇది కూడా మనకు హరిహర బుక్కరాయలకైతే లింక్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా విషయాలు తెలిస్తే ఈ సినిమాకి సంబంధించి కావచ్చు, మన విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కావచ్చు, ఇంకేమైనా విషయాలు తెలిస్తే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఓవరాల్గా చూస్తే కనుక ఇది నా యొక్క వ్యూ. అయితే ఈ సినిమా కల్పితము కావచ్చు లేకపోతే చారిత్రక ఆధారము కావచ్చు, ఏది ఏమైనా ఈ విధమైన ప్రయత్నం చేయడం అనేది ఖచ్చితంగా అభినందించదగిన విషయము.
ఇలాంటి సినిమాలు మరిన్ని రావాలి, మన చైతన్యం తట్టి లేపాలి. కనీసం ఈ విధంగా తీసాన కొంతమంది సెర్చ్ చేసాడు, చూడడానికి ఇంట్రెస్ట్ చూస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఉన్న క్రేజ్ కావచ్చు, ఇది కావచ్చు, ఖచ్చితంగా సినిమాకు హెల్ప్ అవుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక ఈ సినిమా ఖచ్చితంగా మన చైతన్యం తట్టి లేపేదిగా ఉండాలని కోరుకుంటూ మరిన్ని సినిమాలు ఇటువంటి సినిమాలు రావాలని, అలాగే హరిహర వీరమలు సినిమా భారీ స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.